ఫోన్ 1 ఈ ఫోన్ వచ్చేసి నేను దగ్గర 1 ఇయర్ పై నుంచి చూస్ చేస్తున్నా. సో 1 ఇయర్లో నాకు దీనికి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈరోజు నథింగ్ ఫోన్ 2 లాంచ్ అవుతుంది కదా, సో ఆ టైంలో ఈ నథింగ్ ఫోన్ 1 కొనొచ్చా, వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ ఫోన్ నేను ఫ్లిప్కార్ట్లో 1 ఇయర్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 33,000 రూపీస్ పెడితే పర్చేస్ చేశాను. 8+256GB ఈ ఛార్జర్తో నాకు అరౌండ్ 33,000 రూపీస్కి అయితే వచ్చేసింది ఈ ఫోన్ నాకు. ఈ రివ్యూలో వెళ్ళిపోతే ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన బాడీ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని బాడీ వచ్చేసి మనకు చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ అయితే వస్తుంది. అండ్ మొబైల్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. మన చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ, మన చేతితో మొబైల్ క్యారీ చేస్తున్నప్పుడు కానీ మనకు ఒక ప్రీమియం మొబైల్ క్యారీ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని డిస్ప్లే. దీని డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే. మనకి ఏదైనా వ్యూయింగ్ యాంగిల్ కానీ, ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ మన డిస్ప్లే వచ్చేసరికి చాలా బాగుంది. ఇలా HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కానీ మన యూట్యూబ్లో ఏదైనా 4K HDR వీడియో కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు మనకి లైట్గా ఫ్రేమ్ డ్రాప్ అయితే ఉంటే మనకి వీడియో స్మూత్గా అయితే ఉండదు. కాస్త డ్రాప్గా ఉన్నట్టయితే మనకి 4K HDR వీడియోలో మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. అండ్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే బాగానే కనిపిస్తుంది. అది కూడా మీరు ఆటో బ్రైట్నెస్ ఆన్ చేస్తేనే. ఆటో బ్రైట్నెస్ ఆఫ్ చేసుకుంటే మీకు బ్రైట్నెస్ తక్కువ ఉన్నప్పుడు ఇంట్లో బ్రైట్నెస్ తక్కువ పెట్టి యూజ్ చేస్తుంటాం కదా, సో మనం తక్కువ బ్రైట్నెస్ పెట్టి మన సన్లైట్లోకి వెళ్తే మనకి డిస్ప్లే అయితే ఏం కనిపించదు. సో మనం దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుని సన్లైట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే ఆటో బ్రైట్నెస్ ఆన్ అంటే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అవుతుంది. దీని వచ్చేసరికి మన స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ సపోర్ట్ అయితే లేదు, సౌండ్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. రెస్పాన్స్ కూడా ఫాస్ట్గానే ఉంది. అండ్ దీని యూజర్ ఇంటర్ఫేస్ విషయంలోకి వెళ్ళిపోతే ప్రెసెంట్ దీంట్లో నథింగ్ OS 1.1.5తో రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి యాస్టిస్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా బటర్ స్మూత్గా అయితే ఉంటుంది. UI కూడా స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్లో పెట్టుకున్నా సరే మనకి యూఎస్ వచ్చేసరికి చాలా బటర్ స్మూత్గా ఉంటుంది. మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అదే 120 పెట్టుకుంటే ఇంకా చాలా బటర్ స్మూత్గా ఉంటుంది. కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది కాస్త తగ్గుతుంది 120లో పెట్టుకుంటే. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 అయితే వచ్చింది. అరౌండ్ మనకి 6 months బ్యాక్ 5 months బ్యాక్ Android 13 అప్డేట్ కూడా వచ్చింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు OS లో. అండ్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ వీళ్ళు వచ్చేసరికి జూన్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఉంది. మెయిన్గా ఈ ఫోన్ కొనడానికి అందరిని అట్రాక్ట్ చేసిన ఫీచర్ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్. నేనైతే అరౌండ్ 1 month లేదా 2 months వరకు అయితే ఫోన్ కొన్న కొత్తలో అదొక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది కదా, ఆ టైంలో మాత్రం గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే యూజ్ చేస్తా. తర్వాత అసలు నేను ఉన్న విషయం కూడా మర్చిపోయాను. నేనైతే మనకి అప్డేట్స్లో కొన్ని ఎక్స్ట్రా రింగ్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతకుముందు మనకి అరౌండ్ 10 వరకు అయితే ఉండేవి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా లెవెల్ అయితే మనకి రింగ్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు గ్లిఫ్కి సంబంధించినవి. ఆ రింగ్టోన్తో పాటు ఎక్స్ట్రా కొన్ని నోటిఫికేషన్స్ కూడా యాడ్ చేశారు. మనకి పాతవి కాకుండా ఎక్స్ట్రా 10 న్యూ నోటిఫికేషన్స్ అయితే యాడ్ చేశారు. కెమెరా విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 50+50 డ్యూయల్ కెమెరా అయితే యూజ్ చేశారు. కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే చూడండి. కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి డే లైట్లో బాగానే ఉంది. అండ్ లో లైట్లో కూడా ఫస్ట్ అంతా కంపేర్ చేసుకుంటే అప్డేట్స్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. మనకు లో లైట్లో కూడా పిక్చర్స్ అనేవి చాలా క్లారిటీగా ఉంటాయి. మనకు లో లైట్లో నైట్ మోడ్ ఆన్ చేసి చూస్తే ప్రీవియస్ అంతా కంపేర్ చేసుకుంటే, ఫోన్ లాంచ్ అయిన కొత్తలో అంతా కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ అప్డేట్స్లో అయితే మనకు పిక్చర్ క్లారిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వెళ్ళిపోతే బ్యాక్ మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 1080p 30 FPS వరకు మేము వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నేను ఆ Pixel 6 తో షూట్ చేసిన వీడియో ఫుటేజ్ అండ్ నథింగ్ ఫోన్ 1తో షూట్ చేసిన వీడియో ఫుటేజ్ రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే నాకు వచ్చేసరికి నథింగ్ ఫోన్ 1 ఫుటేజ్ కాస్త బెటర్ అయితే అనిపించింది నాకు. అండ్ లో లైట్లో అయితే కన్ఫర్మ్ గా చెప్తాను, నథింగ్ ఫోన్ 1 ఫుటేజ్ చాలా బాగుంది Pixel 6 తో కంపేర్ చేసుకుంటే. Pixel 6 వస్తే మొత్తం నాయిస్ ఉంటుంది. నథింగ్ లో వచ్చేసరికి మనకి పర్లేదు. వీడియో ఫుటేజ్ వచ్చేసరికి పిక్సెల్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ 4కి సంబంధించిన గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్ళిపోతే దీనిలో వస్తే నేను చాలా గేమ్స్ అయితే ఆడాను. BGMI కూడా ఆడాను. BGMI వస్తే మనకి HDR వరకు సపోర్ట్ చేస్తుంది. మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మొబైల్ హీట్ అవుతున్న టైంలో గేమింగ్లో వస్తే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. అదే మనకు నార్మల్గా ఉన్న టైంలో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కానీ మీరు గేమింగ్ కోసం మొబైల్ తీసుకుందాం అని చూసినట్లయితే మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. మీకు గేమ్స్ అయితే ఆడొచ్చు, కానీ మీ హెవీ గేమింగ్ అయితే ఫోన్ అయితే పనికిరాదు. మీకు రెగ్యులర్ యూసెస్కి అయితే బాగానే ఉంటుంది మొబైల్. దీనిలో వచ్చేసి మన స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అనేది యూస్ చేస్తారు. మన రెగ్యులర్ పర్ఫార్మెన్స్కి, డైలీ యూసెస్కి బాగానే ఉంటుంది ప్రాసెసర్ పర్ఫార్మెన్స్.
అండ్ ఇక దీని బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో వచ్చేసరికి మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. మన బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి మార్నింగ్ 8కి 9కి అలా ఫుల్ ఛార్జ్ పడితే ఈవినింగ్ 7కి లేకపోతే 8కి ఆ టైం కల్లా మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మన సింగిల్ డే రెగ్యులర్ యూసెస్కి అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కువ కాల్స్ మాట్లాడినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా, గేమ్స్ ఆడినా, ఏదైనా అదర్ పర్ఫార్మెన్స్ చేసినా సరే మనకి ఈవినింగ్ దాకా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి బాగానే వస్తుంది. ఇది వచ్చేసి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour 10 minutes, 1 hour 15 minutes అయితే టైం పడుతుంది. అండ్ దీంట్లో మనకి 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 3 hours పైన టైం పట్టేస్తుంది 0 నుంచి 100% ఛార్జ్ ఎక్కడానికి త్రూ వైర్లెస్ ద్వారా. అండ్ రివర్స్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకి వైర్లెస్ ద్వారా 5 watt అయితే సపోర్ట్ ఉంది. మీ దగ్గర బడ్స్ కానీ వాచెస్ కానీ ఉంటే ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. దీని ఛార్జర్ వచ్చేసరికి నేను మొబైల్ కొన్న టైంలోనే 1500-2000 రూపీస్ పెట్టి అయితే పర్చేస్ చేశాను మొబైల్ కొన్న టైంలోనే. మీరు రెగ్యులర్ డైలీ యూసెస్ కోసం ఒక మంచి మొబైల్ విత్ ప్రీమియం లుక్తో, ప్రీమియం డిజైన్తో, ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో మీరు మొబైల్ చూసినట్లయితే కళ్ళు మూసుకుని తీసుకొచ్చే మొబైల్. మీకు సేల్స్ టైంలో 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు అరౌండ్ 24,000 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. చాలా బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్కి. సేల్స్ టైంలో కాకుండా మనకు రెగ్యులర్గా 29 లేకపోతే 30 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉంది. కానీ మీకు 26, 25, 23 ఈ ప్రైస్ రేంజ్లో వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు మొబైల్ని. 8+128GB కానీ 8+250 మీకు 27-28 కల్లా వచ్చేస్తుంది మీకు సేల్స్లో. సో ఆ ప్రైస్కి అయితే వర్త్ ఈ మొబైల్. లేదు నేను గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నా, ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేది. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి గేమ్స్ కోసం. నాకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ కావాలి, బెటర్ డిస్ప్లే కావాలి, బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలి, రెగ్యులర్ యూసెస్ కోసం నాకు సరిపోతుంది, ఇంకా హెవీ పర్ఫార్మెన్స్ ఏం చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు 25,000 లోపు వస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. బెస్ట్ డీల్ అవుతుంది ఆ ప్రైస్కి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.